కులరహితం, సమాజహితం. మనందరం కూడా సమాజం కోరుతున్నాం, సమాజ సంక్షేమం కోరుతున్నాం. అది ఎలా వస్తుందంటే కులరహిత సమాజం ద్వారానే వస్తుంది. ఇది ఒక ఉద్యమంగా చేపడితే ఇంకా త్వరగా ఆల్రెడీగా కొంతవరకు సమాజంలో మార్పు వచ్చింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారి అధ్యయనంలో మన రాజ్యాంగం నిర్మాణం చేసిన ఆ రాజ్యాంగంలో చేసినటువంటి సూచనల ప్రకారంగా, ఆర్టికల్స్ ప్రకారంగా చాలా వరకు మనలో అభ్యుదయ భావాలు వచ్చాయి. ముందు వెళుతున్నాం. మన స్వాతంత్ర్యం రాకముందు కొన్ని శతాబ్దాల ముందుగా అసలు మన భారతదేశంలో ఆ మనుస్మృతి యొక్క రాజ్యపాలన జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే అంటరాంతరం ఉంది, రకరకాల కులాల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. కొన్ని కులాల వారికి అసలు మంచినీడు తాగడానికి కూడా అవకాశం లేకుండా, చదువుకోవడానికి అవకాశం లేకుండా, ఉద్యోగం చేయడానికి అవకాశం లేకుండా చాలా హీనమైన బ్రతుకులు బతికారు. కానీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగం నిర్మించే అందరికీ జస్టిస్ కావాలి, ఈక్వాలిటీ కావాలి, లిబర్టీ కావాలి, ఫ్రెటర్నిటీ కావాలి, అలాంటి సమాజం కాంగ్రెస్కి చేయబట్టి చాలా మార్పు వస్తుంది. కానీ ఇంత మార్పు వస్తున్నప్పుడు కూడా అప్పుడే ఇప్పుడు కొన్ని మతశక్తులు, కులోన్మాద శక్తులు ఈ సమాజాన్ని చాలా చాలా వెనక్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనుస్మృతిని ఆ ప్రకారంగా రాజ్యాంగం చేద్దామనే పరిస్థితికి మన తలెత్త. అందుకోసమే ఈ రోజున ఈ కులరహిత సమాజం కోసం మనం ఉద్యమించాల్సి. దాన్ని పురస్కరించుకుని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన సమితి, అలాగే ఇంకా ఒక ఈ సామాజిక స్పృహ నుండి అనేక సంఘాలు కలిసి సమభావన కమిటీ అని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా రేపు 7వ తారీఖు ఉదయం 7 గంటలకి ఒక మార్థాన్ వాక్ జరగబోతుంది. సమాజంలో మార్పు రావాలంటే అందరూ దీనికి చాలామంది అభ్యుదయవాదులు వీళ్ళందరూ చాలా చక్కటి సహకారం అందిస్తున్నారు. అది ఆ వివరాలన్నీ కూడా నారాయణరావు గారు, మురళీకృష్ణ గారు మనకు తెలియజేస్తారు. కానీ ఉదయం 7 గంటలకి తుమ్మలపల్లి ఆడిటోరియం దగ్గర మన జిల్లా కలెక్టర్ గారు అండ్ జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి డాక్టర్ లక్ష్మీ షా గారు దాన్ని ప్రారంభిస్తారు. అలాగే సోషల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిఆర్ అండ్ డి డైరెక్టర్ జి శ్రీకాంత్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంతే కాకుండా అనేక మంది ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో కులరహితంగా మారాలి, అందరూ చక్కగా ఉండాలి అనే భావం కలిగిన అభ్యుదయవాదులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఇంకా ఎవరికైనా ఇది విషయం తెలియకపోతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా మేము కోరేదంటే రండి, మనం ఒక నవ సమాజాన్ని నిర్మిద్దాం. అందరూ హాయిగా సమానంగా ఉండేటి, అన్ని సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఇది ఒక సాంస్కృతిక విప్లవం. అందుకనే ఈ సాంస్కృతిక విప్లవం తీసుకురావడానికి ఈ సమభావన సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభిస్తున్నాం. రకరకాల కార్యక్రమం అవన్నీ కూడా మనకి నారాయణరావు తెలియజేస్తారు. దేవుడు సాంస్కృతిక ఉద్యమం కావాలి. ఏమిటి సాంస్కృతిక ఉద్యమం అంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి, సమానతం రావడం కోసం చేస్తున్నాం. దీనికి 8 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సినిమా పాటల కచేరీలు, చిత్రలేఖనం అన్నిటి మీద కులరహితం మీదే. ఇవన్నీ ఏదో సినిమా పాటలు ఇంకోటి కాదు, కులరహితం సంబంధించిన విషయం ఇదే కాదు. సినిమా పాటల కచేరీ, చిత్రలేఖం, కార్టూను, ఎగ్జిబిషను, నృత్యాలు, సినిమా, రీల్స్, కవితా గోష్ఠి, అలాగే ఇవన్నీ జరుగుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే, పెరియార్, జాషువా గారు, అలాగే గోరా గారు వీళ్ళందరూ చేసిన కుల నిర్మూలన సంబంధించిన ఉద్యమం మా విషయం కూడా వేరే పెద్ద రకరకాలుగా ఉన్నాయి. అవి మనం అందరూ వీళ్ళు పాల్గొని కోరుతున్నాను. చాలా కావాలి లేకపోయినట్లయితే మళ్ళీ మనుస్మృతి ఆధారంగానే పాలన వస్తుందా అనే భయం గురించి మార్పు కాక మనం బ్రిటిష్ పాలన వచ్చినప్పుడు మన స్వాతంత్ర్య ఉద్యమం ఉన్నప్పుడు అప్పుడు ఈ అస్పృశ్యత మీద సామాజిక దురాచారాల మీద ఎంతో దృష్టి పెట్టి చేయడం జరిగింది. కొంత మార్పులు చేయడం జరిగింది, చట్టాలు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీను
ఇప్పుడున్నది తిరోగమనవాదులు వాళ్ళందరూ కూడా కొంత దీన్ని మరి వెనక్కి తీసుకెళ్ళి తోనసం దాని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అంతేత మేము కోరేది ఏంటంటే ఈ సమభావన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి, రండి, మీరు చక్కగా పిల్లవదే. ఇది సాధ్యమా ఎలా అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు ఎట్లన్నా ఆలోచన ఉందండి, చాలా మార్పు వచ్చి రాలేదన్నో చాలా మార్పు వచ్చింది, కానీ మార్పు చక్కగా రావాలి. అది ఎలా మనం సాధించగలం అనేది మనం ఈ కార్యక్రమాల ద్వారా మనం నిరూపించదలుచుకున్నాం. సాధ్యమా, ఈ కులం పోతుందా, ఈ మతం పోతుందా అనేటిది చాలామంది సాధ్యమే. ఆ సాధ్యాన్ని కానీ ముందు ఎక్కడ వెళ్ళాలి, ప్రతి వాడికి మనసులో ముందు, ప్రతి వాడికి మనసులో ముందు మొదలవ్వాలి. తాను ఊరికే ఆశ అనుకోవడం కాదు, వాళ్ళు చక్కగా గట్టిగా దమ్ము చేయాలి. అంచేత మనుషుల్ని కులం ఆధారంగా ఎవరు చూడకూడదు. ఇప్పుడు ఎవరు అందరూ మనుషులే, అందరూ మానవులే. మనకి ఎలా సాధ్యం అంటే మన మనస్తత్వాల్లో మార్పు రావాలి. కులాధారంగా మనుషులు చూడకూడదు, అందరూ సమానులే అనుకోవాలి. నిజమైన మార్పు మన మనసులోంచే ప్రారంభమవ్వాలి. అలా ప్రారంభమైతేనే మనం ఈ సమాజ సంస్కరణ తీసుకొస్తాం. అలాగే మన విద్యలో శాస్త్ర దృక్పథం పెంచి మన విద్యా విధానంలో శాస్త్రీయ దృక్పథం పెంచాలి. అంటే ఎందుకు ఏమిటి ఎలా పెద్దాన్ని ప్రశ్నించడం, పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలన్నమాట. అంటే విద్యా విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. అలాగే విద్యార్థులందరూ కూడా మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనే భావాలని, అలాగే మన రాజ్యాంగం అనేది సోషలిస్ట్, సెక్యులర్, అంచేత అవన్నీ కూడా మన చక్కగా విద్యార్థికి అవగాహన కలిగించేట్టు చేయాలి. అంతే కుల వ్యవస్థలో ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేది కూడా అందరికి తెలియజేయాలి. అలా సామాజిక సమస్యలు, రకరకాల సామాజిక దురాచారాలు ఉన్నాయి. ఆ రెండు కూడా విద్యార్థులకు వచ్చే మన పాఠ్యాంశాలని ఆ రంగా కొంచేత విద్యా విధానంలో మార్పు తీసుకొస్తే చిన్నప్పటి నుంచి కూడా అందరికీ చక్కటి భావం వస్తుంది. కులరహిత ఏదైతే మనం కూలుతున్నామో కులరహిత సమాజం, ఆ కులరహిత సమాజం సాధించడం ఏమాత్రం కష్టం కాదు. కానీ మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. అలాగే వర్ణాంతర వివాహాలని ఎక్కువ ప్రోత్సహించాలి. కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. మతాంతర వివాహాలు చేసుకున్నారు, కానీ ఇప్పటికీ చంపేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకకేమో జరుగుతున్నాయి. దీనికోసం మన సామాజిక సంస్కృతులు ఎంతో కృషి చేశారు, కానీ ఇంకా చేయాలి. చేత కులాంతర వివాహాలని ఎక్కువ ప్రోత్సహిస్తే సమాజంలో తప్పకుండా కులరహిత భావం పెంపొందుతుంది. అలాగే కులాల మధ్య అడ్డుగోడలు పోతాయి. ఎప్పుడైతే ఈ రెండు కులాలు ఎవరు కులం అంటే ఇప్పుడు కులాంతరాలు చేసేడితే ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఊరికే సరదాగా పేపట్ల వినోదం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక ఆవేదనతో సమాజంలో మార్పు రావాలి, సమాజంలో ఏమంటే చాలా తప్పకుండా వస్తుంది. అదే దానికోసం అలాగే మన అప్లికేషన్ ఫార్మ్స్లో ఈ కులం, మతం అనేది ఒక ఆప్షన్ కింద ఐచ్ఛికంగా ఎవరైతే రాయాలో వాళ్ళకి ఎవరికైతే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా బెనిఫిట్స్ పొందాలనుకుంటారో వాళ్ళు రాసుకుంటారు. అదే ఐచ్ఛికం చేయాలి. అంతేగాని కులం మతం తప్పకుండా ఇప్పటికి విద్యా సంస్థల వాటిలో కులం మతం తప్పకుండా రాయాలంటారు. ఎందుకు రాయాలి? అందరికీ నాకు కులం లేదు, మతం లేదన్నప్పుడు అక్కడ ఎక్కడి రాస్తాం రంగా. అంతేకాదు ప్రభుత్వం కూడా దృష్టి పాలించి ఈ అందులో కంప్యూటర్ వచ్చి ముందుకెళ్ళలా, కులం మతం అనేది వెళ్ళదు, ఏదో రాసేస్తున్నారు, అది ఎవరిదో పెట్టేస్తున్నారు. అంతేత ఆ విద్యా ముందు ఎడ్యుకేషన్ దాంట్లో కులం మతం అది కేవలం ఆప్షను, ఐచ్ఛికము. రాయండి మీకు కానీ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆ బెనిఫిట్స్ కోసం రాయడానికి, లేకపోతే కులం మతం రాయొద్దు. అంటే అలా చేస్తేనే మనలో ఒక మార్పు వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఈ కార్యక్రమం ఊరికనే మామూలుగా చేయడం కాదు, సమాజం అంతే చేయాలి. అంతే అలాగే చట్టాలను కూడా కొద్దిగా కఠినంగా అమలుపరచాలి. ఏదో తేలిక కుల ఎవరి షెడ్యూల్ కాస్ట్ మీద కానీ ఇంకోటి మీద కానీ గొడవలు జరిగితే వెంటనే కఠినంగా శిక్షించాలి. అలాగే ఆర్థిక సామాజిక సమానత్వం గురించి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. విద్యలో కానీ ఉద్యోగాలు కానీ చేసి పేదరికాన్ని నిర్మూలన చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఈ కులం అనేది పోతుంది. అలా కులాధారిత ఆచారాలను తగ్గించాలి. ఇప్పుడు కుల సంఘాలు కుల సమావేశాలు చాలా ఎక్కువ అవుతున్నాయి, వాటిని తగ్గించాలి. లేకపోతే ప్రతి లేనివాడు కూడా కులం గురించి ఆలోచన పెడుతున్నాడు, కుల సంఘాలు చేరుతున్నాడు.
అంచేత ఈ కుల సంఘాలు కుల సమస్యలు తగ్గించాలి, సామాజిక వ్యవహారాల్లో కులాన్ని ప్రస్తావించకూడదు. అలా అయిపోయింది. ఈ భావంతో ముఖ్యంగా యువత రోల్ చాలా ఉంది. నేను రేపు కోరుతున్నాను, రేపు మారుతాను, యువత పాల్గొనాలి, బాగాను యువత రావాలి, యువత పాల్గొనాలి. మార్పు యువతలు మొదలైతే చిన్నపిల్లల యువతమైతేనే సమాజం మనం ఏది కోరుకున్నది అవుతుంది. యువత కులభావాన్ని తిరస్కరించాలి, అందరితో స్నేహం చేయాలి. ఈ సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉన్నారు కనుక సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ కులరహిత భావాన్ని పెంపొందించేదిగా వాళ్ళు అన్ని రీల్స్ పెడతారో ఇంకోటి పెడతారో అది చేయాలి. అంటే రాజకీయ బాధ్యత ఉంది, ప్రభుత్వం గుర్తించాలి. కులాలను పెంచి ప్రోత్సహించినట్లయితే సమాజంలో ఇంకా కలహాలు పెరుగుతాయి, అసమానతలు పెరుగుతాయి. మనం కోరేది సమానత్వం, మనం కోరేది సమభావం. అంచేత రాజకీయంగా ఈ సమర్థన చేయాలి. ఇంతే కాకుండా సంఘ సంస్కరణ ఉద్యమాలు చాలా చేస్తారు. రేపు అయిపోతున్నాం. ఈ సంఘ సంస్కరణ ఉద్యమాల్లో ఇలాంటి ప్రధానంగా అందరూ ఎవరిలో అయితే మార్పు భావం ఉందో, సమాజంలో అందరూ చక్కగా ఉండాలనుకుంటున్నారో, కులరహితంగా ఉండాలో అందరూ పాల్గొవాలి, ప్రోత్సహించాలి. అంచేత మా దేశం అభ్యుదయ భావాలు చాలన్నారు. వాళ్ళందరూ కూడా ముందు ఈ కార్యక్రమంలో నేను కోరేదంటే తప్పకుండా పాల్గొనండి. మీ అందరినీ పాల్గొంటే తప్పకుండా సమాజం మా కులరహిత సమాజం ఎదుర్కొస్తాము, ఏ సమాహితం అనుకుంటాం అది సాధిస్తాం. ఈ వివరాలను చివరి నారాయణరావు గారు మన మల్లుకృష్ణ గారు మీకు తెలియజేస్తారు. అందరూ మాతో మళ్ళీ కోరుతున్నాను, ముందు రేపు 7వ తారీఖు 7 గంటలకు జరిగే మారథాన్ వాక్లో పాల్గొనాలనుకుంటున్నాను. అందరూ రండి, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్ద అందరూ అనుకుంటున్నాను.